హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నెట్ 2023 జూన్ సైకిల్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసేసారు. మన ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే మన ప్రిపరేషన్లోని ఫస్ట్ పార్ట్ ఎలా ఉండాలి అంటే సిలబస్ యొక్క కంప్లీట్ ఎనాలిసిస్. సిలబస్ గురించి మనకు కంప్లీట్గా తెలిసి ఉండాలి. ఎందుకంటే పేపర్ 1 సిలబస్ అనేది కంప్లీట్గా డిఫరెంట్, బట్ స్కోరింగ్ పేపర్ 2 సిలబస్ మీ ఓన్ సబ్జెక్ట్. మీరు 2 ఇయర్స్ పాటు మీ మాస్టర్స్ ప్రోగ్రాంలో 4 సెమిస్టర్లో ఎగ్జామినేషన్స్ రాసింటారు. ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ యాజ్ వెల్ as ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్, ప్రాజెక్ట్ డిస్కషన్స్, సెమినార్స్, ప్రెజెంటేషన్స్, కాన్ఫరెన్స్ అంటే అటెండ్ అయ్యారు. కాబట్టి మీకు అందరికీ పేపర్ 2కి సంబంధించి నాలెడ్జ్ ఉంటుంది. సిలబస్లో ఎక్కడి నుండి ఏ రకమైన క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కడి నుండి మన క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్, టెక్నాలజీ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ అదంతా మీకు పేపర్ 2లో తెలిసి ఉంటుంది. కాబట్టి పేపర్ 1 అన్నది అందరికీ కామన్. మీరు ఇంగ్లీషా, మేనేజ్మెంటా, కామర్సా, ఎకనామిక్సా, కంప్యూటర్ సైన్సా, ఫిజికల్ ఎడ్యుకేషనా, ఉర్దూవా, హిందీయా, ఏదైనా తెలుగువా, ఏదైనా కానివ్వండి, మీ అందరూ పేపర్ 1 ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిందే. అందుకే పేపర్ 1 గురించి ఈరోజు నేను కంప్లీట్ డీటెయిల్ ఎనాలిసిస్ని ప్రజెంట్ చేస్తాను. దీని ద్వారా ఏ చాప్టర్ మీరు ప్రిపేర్ అవ్వాలి, ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, అది ఒక స్ట్రాటజిక్ వేలో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండివిజువల్గా మళ్ళీ ఈ మొత్తం చాప్టర్స్లోంచి నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా హైలైట్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే పేపర్ 1 ఎన్ని చాప్టర్స్ ఉంటాయంటే టోటల్ 10 చాప్టర్స్ పేపర్ 1లో ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్ నుండి 5 క్వశ్చన్స్ వస్తే 10 into 5 50 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్గా చాలామంది అనుకుంటారు. కానీ రీసెంట్గా మనం చూసిన కొన్ని ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ని బేస్ చేసుకొని కరెక్ట్గా ప్రతి చాప్టర్లోంటి 5 క్వశ్చన్స్ రావడం లేదండి. కొన్ని చాప్టర్స్లోంచి మనకు 2 క్వశ్చన్స్ కూడా వచ్చాయి. కొన్ని చాప్టర్స్లోంచి 12 క్వశ్చన్స్ కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో దాని గురించి డీటెయిల్గా నేను ప్రజెంట్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యమైన కంటెంట్ స్టార్ట్ చేయకముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా వాట్సాప్ అప్డేట్స్ కావాలి అంటే ఈ రకంగా ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి. ఒక వాట్సాప్ మెసేజ్ మీరు మళ్ళీ ఈ నెంబర్ని సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీడియోని లాస్ట్ వరకు చూసి ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే మా వాట్సాప్ నంబర్, మాకు రెగ్యులర్గా టచ్లో ఉండండి, మేము మీకు అప్డేట్స్ ఇస్తాం. అదే డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్. సో ఎక్స్క్లూజివ్గా నెట్ ఆస్పిరెంట్స్ కోసం ఒక గ్రూప్ని క్రియేట్ చేసాం. అందులో అన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటాం, స్ట్రాటజీస్ని అప్లోడ్ చేస్తుంటాం, అన్ని అప్డేట్స్ని చెప్తుంటాం అన్నమాట. రెగ్యులర్గా కొన్ని క్వశ్చన్స్ని కూడా ఆర్గనైజ్ చేసి మీకు నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసే విధంగా హెల్ప్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటే ఒక మంచి రేటింగ్ కూడా ఇవ్వండి. దాంతోపాటు మనం మే 12th ఒక బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం, ఒక బుల్లెట్ బ్యాచ్, టాపర్స్ బ్యాచ్. మీకు పేపర్ 1లో 80+ మార్క్స్ని టార్గెట్ చేసే విధంగా ఈ బ్యాచ్ని ముందుకు తీసుకెళ్తాం మై డియర్ ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ముఖ్యమైన కంటెంట్ని స్టార్ట్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. పేపర్ 1 సిలబస్ 10 యూనిట్స్ ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, పేపర్ 1 సిలబస్ ఏదైతే ఉందో అందులో ఫస్ట్ యూనిట్ టీచింగ్ యాప్టిట్యూడ్, సెకండ్ యూనిట్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, యాప్టిట్యూడ్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ 10 చాప్టర్స్లోంచి ప్రతి చాప్టర్లోంటి 5 క్వశ్చన్స్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి చాప్టర్లో ఫిక్స్డ్ క్వశ్చన్స్ ఏమి అడగడు. కొన్ని దాంట్లో 2 అడుగుతాడు, కొన్ని దాంట్లో 10 అడుగుతాడు, కొన్ని దాంట్లో 2 అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి, కొన్ని దాంట్లో 1 క్వశ్చన్ కూడా అడగని సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో మనం క్వశ్చన్ పేపర్ ఏ రకంగా వస్తుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ పెరిగిపోయాయి కాబట్టి. రీసెంట్గా జరిగిన సైకిల్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ 2022 సైకిల్ని అబ్జర్వ్ చేస్తే 25 షిఫ్ట్స్, 25 డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్. అదే ఏపీ సెట్, తెలంగాణ సెట్, ఆర్ సెట్, వేరే ఎగ్జామినేషన్స్ ఒకటే క్వశ్చన్ పేపర్, మేబీ 2-3 క్వశ్చన్ పేపర్స్. కానీ ఇక్కడ 25 షిఫ్ట్స్ కాబట్టి 25 క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయాలంటే ఎగ్జామినర్ ఎలా ప్రిపేర్ చేస్తాడో, ఎక్కడి నుండి ప్రిపేర్ చేస్తాడో తెలియదు. కాబట్టి అన్ని చాప్టర్స్ మీద కంప్లీట్ మనకు ఓవర్వ్యూ ఉండాలన్నమాట. అయితే ఫస్ట్ చాప్టర్ నుండి లాస్ట్ చాప్టర్ వరకు టోటల్ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ 10. సో పేపర్ 1 సిలబస్ అందరికీ కామన్, ప్రతి ఒక్కరు. అయితే మనకు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడి నుండి క్వశ్చన్స్ వస్తాయి అంటే రీసెర్చ్ యాప్టిట్యూడ్. ఎందుకు నేను గ్రీన్ కలర్లో మెన్షన్ చేశాను, దాని వెనక స్టార్ మార్క్ ఎందుకు పెట్టాను అంటే రీసెర్చ్ యాప్టిట్యూడ్కి సంబంధించి యూజీసీ కొన్ని రెగ్యులేషన్స్ని పాస్ చేసింది. పబ్లికేషన్స్కి సంబంధించి కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి, అది టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి. కొన్ని కన్సార్టియమ్స్ని క్రియేట్ చేసింది, అవి కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ కాబట్టి. ఎందుకంటే రీసెర్చ్ యొక్క క్వాలిటీని పెంచడం కోసం ఇష్టం వచ్చినట్టు పబ్లికేషన్స్ కాపీ కొట్టి చేసేస్తున్నారని రీసెర్చ్ యొక్క క్వాలిటీని పెంచడం కోసం కొన్ని రెగ్యులేషన్స్ని యాజ్ వెల్ as కొన్ని స్కీమ్స్ని, కొన్ని ప్రోగ్రామ్స్ని లాంచ్ చేసి క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ని పెంచే విధంగా కొన్ని ఇనిషియేటివ్స్ని, కన్సార్టియమ్స్ని ప్రవేశపెట్టింది.
సో దానిపైన ఆ టాపిక్స్ పైన కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అడగచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఆన్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అనమాట. సో ఇది కాకుండా ఎక్కువ అడిగే స్కోప్ ఎక్కడ ఉంది అంటే కమ్యూనికేషన్. చాలామంది ఏమనుకుంటారంటే మన వాళ్ళు, కమ్యూనికేషన్ ఏముంది సార్, సెండరు, మెసేజ్, ఎన్కోడింగ్, ఛానల్, డీకోడింగ్, రిసీవరు, ఫీడ్బ్యాక్ అంతే అంటారు. నో. సో ఆ కమ్యూనికేషన్ వేరే మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఎంతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ వచ్చేస్తాయి. నేను మళ్ళీ ఇండివిజువల్గా అన్ని చాప్టర్స్ గురించి డిస్కస్ చేస్తాను. కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రింట్ మీడియాకి సంబంధించి మొత్తం కాన్సెప్ట్ A to Z, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి, సోషల్ మీడియాకి సంబంధించి, అయితే ప్రింట్ మీడియాకి సంబంధించి, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి, సోషల్ మీడియాకి సంబంధించి ఎటువంటి రెగ్యులేషన్స్, ఎటువంటి యాక్ట్స్, ఎటువంటి స్టాచ్యుటరీ బాడీస్, గవర్నమెంట్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఎటువంటి అప్డేట్స్, ఫిలిం డివిజన్, ఇన్ఫర్మేషన్ డివిజన్ అంతా కవర్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇందులో. సో ఈ పర్టికులర్ కమ్యూనికేషన్లో మనకి ఎక్కువ శాతం కరెంట్ అఫైర్స్ అడిగే అవకాశం ఉందన్నమాట. ఇది కాకుండా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అయితే మనకు డిఫరెంట్ టెక్నాలజీ ఓరియంటెడ్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఓరియంటెడ్ పాలసీ ఉంది. ఇందులో డిఫరెంట్ ర్యాంకింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ర్యాంకింగ్ కూడా ఉందన్నమాట. అందులో మన ఇండియా యొక్క టెక్నాలజీ ఓరియంటెడ్ ర్యాంకింగ్ కొన్ని బేసిస్ పైన, సూపర్ కంప్యూటర్స్ ఓరియంటెడ్ ర్యాంకింగ్ ఎలా ఉంది, యాజ్ వెల్ as డిజిటలైజేషన్ ర్యాంకింగ్ ఎలా ఉంది, డిజిటల్ డివైడ్ బేసిస్ పైన ర్యాంకింగ్ ఎలా ఉంది, డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్స్ కానివ్వండి, ఈ రకంగా డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ అడిగే కాన్సెప్ట్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇందులో కొన్ని ఎటువంటి ఆస్పెక్ట్స్ ఉంటాయంటే టెక్నాలజీ ఓరియంటెడ్ సేమ్ సబ్జెక్ట్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సేమ్ సబ్జెక్ట్ యూపీఎస్సీలో ఉంది. అందులో టెక్నాలజీ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతారో, సైన్స్ అండ్ టెక్నాలజీ ఓరియంటెడ్ అటువంటి కాన్సెప్ట్స్ ఇక్కడ అడుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఫుల్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్, అయితే ఎన్విరాన్మెంట్కి సంబంధించి, డెవలప్మెంట్కి సంబంధించి, సస్టైనబిలిటీకి సంబంధించి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఎటువంటి ప్రోగ్రామ్స్, స్కీమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేసింది, దాని గురించి కంప్లీట్ కాన్సెప్ట్స్ మీద ఫుల్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్, ఇందులో కొంచెం సైన్స్ కూడా వచ్చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కొన్ని కెమిస్ట్రీ లైట్గా కొన్ని వర్డ్స్ వస్తాయి అంతే. అయితే దీనిపైన ఎక్కువ మనకు వచ్చే కాన్సెప్ట్స్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో బేసిక్ కూడా ఇంపార్టెంటే, యాజ్ వెల్ as అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంటే. ఈ సబ్జెక్ట్ కూడా మనకు యూపీఎస్సీలో ఉందన్నమాట. ఆ తరహాలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అడిగినా ఆశ్చర్యపోకూడదు అనమాట, ఎందుకంటే నెట్ లెవెల్ ఎగ్జామినేషన్ కూడా ఆ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా రీసెంట్గా లాంచ్ చేసిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దానిపైన క్వశ్చన్స్ అడుగుతాడు. దాంతోపాటు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం ఎటువంటి డిజిటల్ ఇనిషియేటివ్స్ తీసుకున్నారు, సర్వశిక్ష అభియాన్ కానివ్వండి, సమగ్ర శిక్ష అభియాన్ కానివ్వండి, రాష్ట్రీయ ఉच्चतर శిక్ష అభియాన్ కానివ్వండి, ఉన్నత భారత్ అభియాన్ కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ సమగ్ర శిక్ష అభియాన్ 2.0 కానివ్వండి, రాష్ట్రీయ ఉच्चतर శిక్ష అభియాన్ 2.0 కానివ్వండి, దాన్ని రూసా అంటారు. ఈ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని అప్డేటెడ్ కాన్సెప్ట్. అయితే దానిపైన ఫుల్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మై డియర్ ఫ్రెండ్స్, ఫుల్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ఎక్కడ అడిగే కాన్సెప్ట్స్ ఎక్కడ అడుగుతారు అంటే ఈ చాప్టర్స్లో, ఈ రెడ్డింగ్లో హైలైట్ చేసిన, ఈ రెడ్ కలర్లో హైలైట్ చేసిన, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కొన్ని చాప్టర్స్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అందుకే రీసెర్చ్ యాప్టిట్యూడ్స్ చెప్పారనమాట. నెక్స్ట్ హ్యూజ్ సిలబస్, ఎంత చదివినా ఎక్కడో ఒక పాయింట్ మిస్ అయిపోతాము, ఎంత చదివినా తక్కువే, కేవలం ఒక్కొక్క చాప్టర్ కోసమే 1 month చదివినా తక్కువే మై డియర్ ఫ్రెండ్స్. అటువంటి చాప్టర్స్ ఫస్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అని సింపుల్గా చెప్పేశాడు. ఇందులో ఎన్ని కాన్సెప్ట్స్ వచ్చేస్తాయి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కానివ్వండి, పర్సంటేజెస్ కానివ్వండి, యావరేజెస్ కానివ్వండి, రేషియోస్ కానివ్వండి, డిఫరెంట్ అన్ని కాన్సెప్ట్స్ ఇందులో వేసేసాడు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైము, స్పీడ్, డిస్టెన్స్ అన్ని కాన్సెప్ట్స్ వేసేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. యాప్టిట్యూడ్లోనే 15 కాన్సెప్ట్స్ ఉన్నాయి. సిలబస్లో చెప్పే కాన్సెప్ట్స్ వేరే, అడిగే కాన్సెప్ట్స్ వేరే. రీజనింగ్లో కూడా 10-15 కాన్సెప్ట్స్ ఉన్నాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్ కానివ్వండి, సిరీస్, అందులో లెటర్ సిరీస్, నంబర్ సిరీస్, దాంతోపాటు మనకు డైరెక్షన్స్, డిస్టెన్స్, బ్లడ్ రిలేషన్స్, ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని రీజనింగ్లో అడిగేస్తాడు. ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా అడిగే అవకాశం ఉంది, అడిగాడు కూడా. ఎక్కువ సిలబస్ అండి. నెక్స్ట్ పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ కూడా ఎక్కువ హ్యూజ్ సిలబస్. ఇందులో న్యాచురల్ హెజార్డ్స్ అండ్ డిజాస్టర్ అనేది ఒక హ్యూజ్ కాన్సెప్ట్, ఎనర్జీ రిసోర్సెస్ అనేది ఒక హ్యూజ్ కాన్సెప్ట్, పొల్యూషన్ అనేది ఒక హ్యూజ్ కాన్సెప్ట్. దాని వెనకాల ఎన్నో డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడో. అందులో అక్కడక్కడ జియోగ్రఫీ కూడా టచ్ చేసిన సందర్భాలు ఉన్నాయన్నమాట. హైయర్ ఎడ్యుకేషన్ కూడా చాలా హ్యూజ్ కాన్సెప్ట్. అసలు ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ అయ్యింది, ఏన్షియంట్ ఎడ్యుకేషన్,
అందులో తర్వాత బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్, తర్వాత ఇస్లామిక్ ఎడ్యుకేషన్, జైన్ ఎడ్యుకేషన్, క్రిస్టియన్ మిషనరీ ఎడ్యుకేషన్, ఈ రకంగా ఎడ్యుకేషన్స్ ఇండియాకి ఎలా వచ్చాయి, ఏన్షియంట్ ఇండియాలో ఎలా ఉన్నింది, దాని తర్వాత ఓరియంటల్ ఎడ్యుకేషన్, కన్వెన్షనల్ ప్రోగ్రామ్స్, నాన్ కన్వెన్షనల్ ప్రోగ్రామ్స్. అయితే ఇండిపెండెన్స్ రాకముందు ఏ రకమైన ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ జరిగాయి, ఫస్ట్ యూనివర్సిటీస్ ఎక్కడ స్థాపిస్తారు, ఫస్ట్ కాలేజ్ ఎక్కడ లాంచ్ చేశారు, ఈ రకంగా మొత్తం డీటెయిల్స్తో పాటు ఇండిపెండెన్స్ తర్వాత ఎడ్యుకేషన్ సినారియో ఏంటి, సో ఈ రకంగా ఎన్ని కమిషన్స్ని ఎన్ని కమిటీస్ని నామినేట్ చేశారో అదంతా చెప్పుకుంటూ పోయి మొన్న వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వెనకాల ఏ రకంగా గ్రౌండ్ వర్క్ జరిగింది, ఈ డ్రాఫ్ట్ పాలసీ ఎప్పుడు సబ్మిట్ చేశారో, దాని హెడ్ ఎవరు, అన్ని డీటెయిల్స్ అంతా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో కవర్ చేస్తుంది. ఇందులో రెగ్యులేటరీ బాడీస్ ఎవరున్నారు, యాజ్ వెల్ యాజ్ లీగల్ బాడీస్ ఎవరున్నారు, స్టాచ్యుటరీ బాడీస్ కానివ్వండి, ఎపెక్స్ బాడీస్ కానివ్వండి, ర్యాంకింగ్ బాడీస్ కానివ్వండి, అక్రిడేటింగ్ బాడీస్ కానివ్వండి, మొత్తం డీటెయిల్స్ అన్ని హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా హ్యూజ్ సిలబస్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ మొత్తం కాన్సెప్ట్స్ వచ్చేసి హ్యూజ్ సిలబస్ ఎక్కువ అన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అంటే కేస్ స్టడీ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అన్నమాట. ఒక సిచ్యువేషన్ ఇచ్చేసి ఆ సిచ్యువేషన్ దేనికి రిలేట్ అయింది, ఒక సిచ్యువేషన్ ఇచ్చేసి అది ఏ టైప్ ఆఫ్, ఒక సిచ్యువేషన్ ఇచ్చేసి ఇది దేనికి అప్లికబుల్ అని అడిగే క్వశ్చన్స్ ఎక్కడ ఉంటాయంటే టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్. ఒక పర్టికులర్ పర్సన్ ఒక కాలేజ్కి వెళ్ళాడు, అక్కడ ఒక ఫైనైట్ పాపులేషన్ ఉంది, అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఏ శాంప్లింగ్ టెక్నిక్ యూజ్ చేస్తారు. అయితే 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు, అయితే దాంతోపాటు ఒక టెలిఫోనిక్ కమ్యూనికేషన్ కానివ్వండి, లౌడ్ స్పీకర్ కమ్యూనికేషన్ కానివ్వండి, ప్రింట్ మీడియా కమ్యూనికేషన్ కానివ్వండి, ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ కిందకి వస్తుంది, ఈ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో దాంతోపాటు లాజికల్ రీజనింగ్. సో టోటల్ 10 యూనిట్స్లో అత్యంత కన్ఫ్యూజ్ చేసే కాన్సెప్ట్ లాజికల్ రీజనింగ్ కదా. నాకైతే అలా అనిపించలేదు, కానీ చాలామంది చెప్తారు చాలా కన్ఫ్యూజన్ అని. అయితే చాలా ఈజీ కాన్సెప్ట్ అండి లాజికల్ రీజనింగ్. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు, కానీ మేము చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాము, మా పీపీటీస్ ద్వారా వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. సో లాజికల్ రీజనింగ్ ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. యాజ్ వెల్ as ఇందులో అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ చాలా వస్తాయన్నమాట. సో అప్లికేషన్ ఓరియంటెడ్ కేస్ టైప్ క్వశ్చన్స్ అనేది ఈ పార్ట్స్ నుండి వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కన్ఫ్యూజింగ్ ఎక్కడైతే అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ వస్తాయో అక్కడే కన్ఫ్యూజింగ్ టైప్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. అయితే ఇందాక చెప్పాను ఎక్కడ ఎక్కువ కన్ఫ్యూజింగ్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి అంటే ఫస్ట్ వన్ లాజికల్ రీజనింగ్ మై డియర్ ఫ్రెండ్. చాలా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ ఇక్కడ నుండే వస్తాయి, గ్యారంటీ. మోస్ట్ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ అన్నమాట. దాంతోపాటు ఇక్కడ కూడా ఉంటాయి, కానీ దీన్ని కంపేర్ చేసుకుంటే తక్కువే. సో కన్ఫ్యూజ్ చేసే కేస్ స్టడీ ఓరియంటెడ్, అప్లికేషన్ ఓరియంటెడ్, రియాలిటీ ఓరియంటెడ్, ప్రాక్టికల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ని అడిగి ఈ సిచ్యువేషన్ ఏంటి, ఈ టైప్ ఏంటి, ఈ మెథడ్ ఏంటి అడుగుతారో దాన్ని మనం కన్ఫ్యూజింగ్ అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అంటాము. క్యాలిక్యులేటివ్ గురించి మాట్లాడితే అంటే కొందరు ప్రాబ్లమ్స్, ఫార్ములాస్, క్యాలిక్యులేషన్స్ అంటే భయం. అటువంటి చాప్టర్స్ ఏంటంటే యాప్టిట్యూడ్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్. లాజికల్ రీజనింగ్ అన్నది క్యాలిక్యులేటివ్ కాదండి, అది కేవలం లాజికల్ బేస్డ్గా ఉంటుంది. మేబీ 1-2 కాన్సెప్ట్స్ని అక్కడ మెన్షన్ చేశారో, అందులో ఎనలాగీ యాజ్ వెల్ యాజ్ క్లాసిఫికేషన్ అన్న కాన్సెప్ట్ మెన్షన్ చేశారో, యాక్చువల్గా ఆ కాన్సెప్ట్స్లోంచి కూడా 1-2 ప్రాబ్లమాటిక్ రావచ్చు, కానీ అది కూడా చాలా నెగ్లిజిబుల్, తక్కువ, ఈజీగా చేసుకోవచ్చు. ప్రాబ్లమాటిక్ పార్ట్ ఎక్కువ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ యాప్టిట్యూడ్ రీజనింగ్. సో ప్రాఫిట్ అండ్ లాస్ కానివ్వండి, పర్సంటేజ్ కానివ్వండి, యావరేజ్ కానివ్వండి, రేషియో కానివ్వండి, సింపుల్ ఇంట్రెస్ట్ కానివ్వండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానివ్వండి, స్పీడ్ టైం కానివ్వండి, దానికి సంబంధించిన ఇంకా ఇతర కాన్సెప్ట్స్కి సంబంధించిన ప్రాబ్లమాటిక్ పార్ట్ ఇక్కడ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. యాప్టిట్యూడ్లో రీజనింగ్ అనేది ప్రాబ్లమాటిక్ పార్ట్ కాదు, ఇది కంప్లీట్గా థింకింగ్ బేస్ మీద ఉంటుందన్నమాట. సో యాప్టిట్యూడ్, చాలామంది ఎవరైతే మ్యాథ్స్ అంటే భయం అంటారో దయచేసి ఈ పర్టికులర్ చాప్టర్ని జాగ్రత్తగా వదలొద్దండి, జాగ్రత్తగా డీల్ చేయండి. ఎందుకంటే నేను వదలొద్దండి మై డియర్ ఫ్రెండ్స్, నేను వదులు అని చెప్పను. ఎందుకంటే ఈ చాప్టర్ నుండి మేబీ 10-15 క్వశ్చన్స్ వచ్చేస్తే చెప్పలేము. యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ రకంగా చేంజ్ అయిపోయిందంటే కంప్లీట్గా యాప్టిట్యూడ్ నుండి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతాడో, రీజనింగ్ నుండి ఎటువంటి క్వశ్చన్ అడుగుతాడో మనం ఏ విధంగా మనం దాన్ని ప్రిడిక్ట్ కూడా చేయలేము. కాబట్టి సో ఖచ్చితంగా ఈ చాప్టర్ కూడా ఇంపార్టెంట్. ఇది కాకుండా డేటా ఇంటర్ప్రిటేషన్ కంప్లీట్గా క్యాలిక్యులేటివ్. సో ఇందులో పై చార్ట్స్ కానివ్వండి, గ్రాఫ్ చార్ట్స్ కానివ్వండి, టేబులర్ కాలమ్స్ కానివ్వండి, దాని ద్వారా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడో. ఈ కాన్సెప్ట్స్లో యావరేజెస్, పర్సంటేజెస్, రేషియో, ప్రపోర్షన్స్ మీద మంచి గ్రిప్ ఉంటే డేటా ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కూడా
ఎంత బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేశాము అంటే వాళ్ళు కూడా 100% మార్క్స్ని స్కోర్ చేసే విధంగా రీజనింగ్ క్యాలిక్యులేటివ్లో మేము చేసాం మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు అప్రిషియేట్ కూడా చేశారు. మ్యాథ్స్ అంటే మాకు భయం ఉంది సార్, మీ క్లాసెస్ విన్న తర్వాత మాకు మ్యాథ్స్ అన్న భయం పోయింది. సో మ్యాథ్స్ అనేది ఒక లాజిక్ అండి, క్యాలిక్యులేషన్స్ డిఫర్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే క్యాలిక్యులేటివ్ పార్ట్ మీద ఈ చాప్టర్స్ మాత్రమే ఉంటాయి. లాజికల్ రీజనింగ్లో 1-2 చాప్టర్స్ మాత్రమే, 1-2 కాన్సెప్ట్స్, అది కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ సైన్స్ బేస్డ్ అంటే కొన్ని సైన్స్ బేస్డ్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి అంటే కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్, సో వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ యాజ్ వెల్ as పిరాక్సియాసిటైల్ నైట్రేట్, ఇవన్నీ కొన్ని కాన్సెప్ట్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ కొన్ని కాన్సెప్ట్స్ మాత్రమే. అది కూడా ఎయిర్ పొల్యూషన్ ద్వారా, వాటర్ పొల్యూషన్ ద్వారా, సాయిల్ పొల్యూషన్ ద్వారా, నాయిస్ పొల్యూషన్ ద్వారా, ఎటువంటి పొల్యూటెంట్స్ ఎస్పెషలీ ఎయిర్ పొల్యూషన్ ద్వారా, వాటర్ పొల్యూషన్ ద్వారా మెర్క్యూరీ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లెడ్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్లోరిన్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, క్యాడ్మియం ద్వారా ఎటువంటి ప్రాబ్లమ్స్, ఐరన్ ఎక్కువైపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్, సో ఈ రకంగా మనకు సల్ఫర్ ఆక్సైడ్స్, యాసిడ్ రైన్స్ అంటే ఏంటి, సో ఇవంతా మనం చెప్పే కాన్సెప్ట్స్లో కొన్ని కాన్సెప్ట్స్ ఇందులో ఉంటాయి. అది కూడా ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్కి సంబంధించి మాత్రమే. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది కాన్సెప్ట్ మై డియర్ ఫ్రెండ్స్, సైన్స్ బేస్డ్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఇది కాకుండా లాస్ట్ వన్ టెక్నాలజీ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్, టెక్నాలజీ పరంగా అడిగే క్వశ్చన్స్ అంటే నానో టెక్నాలజీ అంటే ఏంటి, బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, కంప్యూటర్స్లో ఈ టెక్నాలజీ అంటే ఏంటి, సూపర్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఇదంతా అడిగే కాన్సెప్ట్స్ ఎక్కడ ఉంటాయంటే టెక్నాలజీ పరంగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో అడుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. కంప్యూటర్స్కి సంబంధించి, వైర్లెస్ కమ్యూనికేషన్కి సంబంధించి, మనం యూజ్ చేసే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి, స్టోరేజ్ డివైజెస్, కమ్యూనికేటింగ్ డివైజెస్కి సంబంధించి అన్ని కాన్సెప్ట్స్ అడిగే కాన్సెప్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. దిస్ ఈజ్ ద కంప్లీట్ ఎనాలిసిస్ ఆఫ్ పేపర్ 1. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఏ చాప్టర్ని ఏ రకంగా చదవాలి, ఏ చాప్టర్ని మీరు ఇగ్నోర్ చేయాలి. అయితే కొందరు ఏమంటారు అంటే మాకు మ్యాథ్స్ చాలా భయం అంటారు, అటువంటి వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేయొద్దండి, కానీ దాన్ని డీటెయిల్గా కాకుండా కొంచెం చదవండి. అయితే ఖచ్చితంగా అన్ని చాప్టర్స్ మీద ఖచ్చితంగా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. సో నేను మళ్ళీ ఇండివిజువల్గా ఫస్ట్ చాప్టర్ నుండి 10th చాప్టర్ వరకు ఏ సిలబస్ ఎలా ఉంటుంది, ఇండివిజువల్గా దాని ఆబ్జెక్టివ్ ఏంటి, ఎటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, డీటెయిల్ సిలబస్ అనాలిసిస్ కూడా 10 చాప్టర్స్కి 10 డిఫరెంట్ వీడియోస్ ద్వారా ప్రజెంట్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. అవి కూడా చూడండి, ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పేపర్ 1 సిలబస్. పేపర్ 1 అనేది అందరికీ కామన్, పేపర్ 2 మీ యొక్క సిలబస్ కాబట్టి దయచేసి పేపర్ 2 మీద మాకు ఈ సబ్జెక్ట్ మెన్షన్ చేసి చేయండి సార్ అని చెప్పొద్దని, నాకు తెలియదు కదమ్మా. నా సబ్జెక్ట్స్ అయినా మేనేజ్మెంట్, కామర్స్ చేస్తాను, మిగతా సబ్జెక్ట్స్ నేను చేయలేను కాబట్టి దయచేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో పేపర్ 1 అందరికీ కామన్ కాబట్టి కామన్, డిఫికల్ట్, డిఫరెంట్ స్కోరింగ్. అయితే దానిపైన కాన్సన్ట్రేట్ చేసి పేపర్ 2ని బ్యాలెన్స్ చేసుకుంటే మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారు. 30 డేస్ స్ట్రాటజీ నేను చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నచ్చలేదో డిస్లైక్ చేయండి అమ్మా. చూడండి, మీరు నచ్చిందా లైక్ చేయండి, నచ్చలేదా డిస్లైక్ చేయండి, ఇంప్రూవ్ చేసుకుంటాను. అయితే అది ఏది చేయకుండా మాత్రం వెళ్ళొద్దండి. లైక్ అయినా చేయండి, డిస్లైక్ అయినా చేయండి, యాజ్ వెల్ as కామెంట్ అయినా చేయండి, ఎనీ వన్ లేదా ఆల్ ఆఫ్ ది అబౌవ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ లైక్స్ నాకు ఇంకా మోటివేట్ చేస్తాయి. మన తెలుగులో ఉన్న ఏకైక యూట్యూబ్ ఛానల్ని డెవలప్ చేయడం కోసం ఖచ్చితంగా మీరు నాకు హెల్ప్ చేయండి. దేర్ ఆర్ సో మెనీ హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్, కానీ తెలుగులో ఉన్న ఛానల్ని మీరు డెవలప్ చేయాలంటే దయచేసి మీ లైక్స్ ద్వారా, సబ్స్క్రిప్షన్స్ ద్వారా మీ ఫ్రెండ్స్తో, మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క ఫస్ట్ లింక్ మన వాట్సాప్ లింక్, యాజ్ వెల్ as సెకండ్ లింక్ మన వాట్సాప్ గ్రూప్స్, నెట్ ఆస్పిరెంట్స్ కోసం ఎక్స్క్లూజివ్గా క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్స్. థర్డ్ లింక్ ఇన్స్టిట్యూట్ యొక్క యాప్. మనం ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం పేపర్ 1, పేపర్ 2 మీద. దాని గురించి డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మొత్తం డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం, లేదా మెసేజ్ చేయండి బ్యాచ్ డీటెయిల్స్ అని, మొత్తం డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.